సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇది 3వ సంవత్సరం కూడా, ఇంకొక 6 నెలలు అయితే 3వ సంవత్సరం కూడా అయిపోతాయి. ఎక్కడవే నేను 2 లక్షల ఉద్యోగాలు? పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి. ఎటువైనేమి 2 లక్షల ఉద్యోగాలు ఇలా యువతకి మీరు మొత్తము ఆనాడు రెచ్చగొట్టి ఇదే అశోక్ నగర్ చౌరస్తాకి, దిల్సుఖ్ నగర్లో ఉన్న ఎడ్యుకేషన్ హబ్స్కి ఆ రోజు పోయి పిల్లల్ని రాహుల్ గాంధీ గారు వచ్చి రెచ్చగొట్టిరు. ఆ రోజు రెచ్చగొట్టి పదే పదే చెప్పిండ్రు, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాము, మీరు ఎటు పరిస్థితిలో 2 ఉద్యోగాలు మీరు ఊడగొడితే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎక్కడ పేరియాల? అదే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తావా? దమ్ముందా? అదే అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి మీరు చెప్తారా? అయ్యాలా యువతకి జవాబు చెప్పే దమ్ము మీకు ఉన్నదా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి నాయకత్వంలో ఇలా సరూర్ నగర్లో బరాబర్ ఇలా సేమ్ యూత్ మీటింగ్ ఎక్కడైతే వాళ్ళు పెట్టినరో అదే సరూర్ నగర్ స్టేడియంలో రేపు వేలాది మంది 18 తారీఖున వేలాది మంది పొద్దున 10 గంటలకి వేలాది మంది యువతతోని ఇలా సభ పెట్టబోతా ఉన్నాం. ఇది పార్టీలకి అతీతంగా ఇలా నిరుద్యోగులు ఎవరైతే మోసపోయినరో, ఇలా ఎవరికైతే ఇబ్బంది హామీలు ఇచ్చి మోసం చేసిండో, అన్ని ఉద్యోగాలు అనేది మోసం చేసిండు, ఫీజు రియంబర్స్మెంట్ మోసం చేసిండు, ఇలా ఇది అది లేకుండా ప్రతిదీ కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు. ఇలా రేవంత్ రెడ్డి గారికి అదే సరూర్ నగర్లో రేపు మేము యూత్ మీటింగ్ పెట్టబోతా ఉన్నాం. పార్టీలకి అతీతంగా 18 తారీఖున పొద్దున 10 గంటలకి సరూర్ నగర్ స్టేడియంకి తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలి. విద్యార్థులు కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా కదిలి రావాలి. ఇలా మన బలమేందో, ఇలా ఏందో మనము చూపిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని మరొకసారి వారికి విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. కార్తిక్ గారు. మా ద్వారా కౌశిక్ చెప్పినాక ఇంకేం మిగలలేదు, కానీ ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే గారు, కౌశిక్ రెడ్డి గారు, ఎర్రోల సీను గారు, క్రిషాంక్ గారు, మాతో పాటు ఇక్కడ వేదిక మీద కూర్చున్న మా క్రిషాంకే కానీ మిగతా వాళ్ళు సాయే కానీ అందరికీ పేరు పైన అందరి నమస్కారాలు. మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు ఎప్పుడు మనకు ఒక విషయం చెప్తుంటారు, పాపం పండినప్పుడు ప్రకృతే కాలనాగై కరిచేస్తుందని మనకు చాలాసార్లు చెప్తుంటారు. మన జీవితంలో ఇది ఎప్పుడు చూసిండం, ఎందుకంటే మనం ఎవరం కూడా పాపాలన్నీ చేసిండం, మనని అబద్ధాలు ఆడిండం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిత్యం కేసీఆర్ గారి ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, మా పార్టీ పైన విషం చిమ్ముతూ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలని మోసం చేస్తూ ఆనాడు గద్దెనెక్కిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడే మా సోదరులు కౌశిక్ గారు చెప్పినట్టు కాళేశ్వరం విషయంలో ఎంత విషం గక్కిండ్రు, ఎన్ని అబద్ధాలు ఆడినరు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది, దేనికి